హాయ్ డిడి బాబు. హాయ్. హాయ్. సో హిట్ 3 వచ్చింది, చూసాము. దాని గురించి మాట్లాడుకుందాం. సో హిట్ వర్స్ లో నుంచి వచ్చిన థర్డ్ ఇన్స్టాల్మెంట్ మూవీ ఇది. ఫస్ట్ సెకండ్ దాంతో కంపేర్ చేసుకుంటే ఎలా అనిపించింది? వాట్ ఆర్ యువర్ వ్యూస్? ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడు హిట్ వెనకాల హిట్ 1 2 తర్వాత వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్స్ ఒక టైప్ లో ఉంటాయి. హిట్ 1 2 కి ఇది కొంచెం డిఫరెంట్ అని చెప్తాను నేను. అంటే అవి కైండ్ ఆఫ్ సస్పెన్స్ థ్రిల్లర్స్, లాస్ట్ వరకు సస్పెన్స్ ని తీసుకొచ్చి రైట్. తీసుకొచ్చి వీడే విలన్ అని చెప్తాడు. దీంట్లో అది లేదు, ఎందుకంటే మనకు ఒక పాయింట్ లో విలన్ కూడా తెలిసిపోద్ది. కరెక్ట్. ఆ తర్వాత ఏం చేస్తాడు స్టోరీ అనేది ఇనవే అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనొచ్చు. ఇనవే ఆ సస్పెన్స్ ఫ్యాక్టర్ ని మిస్ అయినట్టు, అంటే హిట్ నుండి మనం ఎక్స్పెక్ట్ చేసేది అది అది రైట్. మిస్సింగ్ అని చెప్పొచ్చు. బట్ ఆ థ్రిల్ ఎలిమెంట్స్ కానీ ఒక ఎక్స్పీరియన్స్ కి ఒక ఎక్స్పీరియన్స్ ప్యాకేజ్ లాగా ప్లాన్ చేసుకున్నాడు. దాని మీదే ఫోకస్ ఉందని అయితే క్లియర్ అర్థమవుతుంది సెకండ్ హాఫ్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక సినిమా లాగా ఉంటుంది, రైట్. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్, రెగ్యులర్ హిట్ ఫ్రాంచైజీ లాగా. సెకండ్ ఎగ్జాక్ట్లీ. పార్ట్ ఈస్ డిఫరెంట్. నాకు కూడా సేమ్ అలానే అనిపించింది. బట్ లైన్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి, ప్రొడక్షన్ వాల్యూస్ వైజ్ అయితే పార్ట్ కి ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. హిట్ వన్ ఒక డెఫినెట్లీ. రకంగా హిట్ వన్ చాలా అథెంటిక్ గా ఉంటుంది, బాగా న్యాచురల్ గా ఉంటుంది అనమాట. హిట్ టూ షేర్స్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం కమర్షియల్ ఆస్పెక్ట్స్ కలుస్తాయి. అండ్ హిట్ త్రీ నాని దగ్గరకు వచ్చేసరికి ప్రొడక్షన్ వాల్యూస్ లిటరల్లీ కనిపించేస్తున్నాయి, బాగా ఖర్చు పెట్టారు. యూ కెన్ లిటరల్లీ సీ ఇట్ ఆన్ ద స్క్రీన్. నీకు సినిమాటోగ్రఫీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. కొన్ని సీజీ ఏరియాస్, ఎస్పెషల్లీ ఆ వల్చర్ సీజీ కొంచెం అటు ఇటు ఉంది కానీ, బట్ ప్రొడక్షన్ వాల్యూస్ వైజ్ అయితే ఇట్ కీప్స్ ఆన్ ఇంప్రూవింగ్. అండ్ నువ్వు అన్నట్టు సేమ్ ఇన్వెస్టిగేషన్ పెద్దగా ఏమి ఉండదు. అంత లేకపోయినా సెకండ్ హాఫ్ ఒక రకంగా బాగానే తీసాడు. కొంచెం 10-15 మినిట్స్ కట్ చేసేస్తే రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఇస్ ఓకే ఫర్ మీ. అండ్ కొంచెం లాంగ్ అయినట్టు మోర్ అనిపిస్తుంది కదా, అదే అవును. రైట్. యా, మోర్ యాక్షన్ మీద ఫోకస్ చేశాడు కాబట్టి ఏవైతే చెప్పుకుంటూ వచ్చాడో అది ఉంది, యాక్షన్ ఉంది. బట్ వీళ్ళు చెప్పినంత యాక్షన్ అయితే కాదు. అంటే మార్కో ఆల్రెడీ చూసేసి ఉన్నాం కాబట్టి ఆ గోర్ యాక్షన్ తో పోల్చుకుంటే దిస్ ఇస్ నథింగ్ బేసికలీ. యా, ఇది యాక్షన్ అంటే వైలెన్స్ వైలెన్స్ అని చెప్తున్నారు, కానీ ఇది అంత వైలెంట్ ఫిలిం అని నాకు అనిపించలేదు. ఇప్పుడు సేమ్ మార్కో ఎగ్జాంపుల్ తీసుకుంటే అది వైలెంట్ గోర్ అని చెప్పొచ్చు, అది మనకే డిస్టర్బింగ్ అనిపిస్తుంది కొంచెం. రైట్. రైట్. ఇంత అవసరమా అన్నట్టుగా. దీంట్లో అంత ఏం అనిపించలేదు. అండ్ ఇన్ఫాక్ట్ ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ చూపిస్తారు, అవే మూవీలో బెస్ట్ షార్ట్స్. అవి ట్రైలర్ లో పెట్టకపోయి ఉంటే ఇంకొంచెం ఎక్కువ హై వచ్చేది అనిపించింది నాకు. సో కమింగ్ టు ఉమ్. యాక్టర్స్ పర్ఫార్మెన్స్, నాని అయితే లిటరల్లీ తెగాడేసాడు, మామూలుగా కాదు. యాజ్ యూజువల్. చించి పడేసాడు అని చెప్పొచ్చు. మామూలుగా కాదు అసలు, బాగా సెట్ అయ్యాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే అంత సీరియస్ నోట్. అంటే దసరా ఆల్రెడీ చూసాము, బట్ దసరాలో కొంచెం కామిక్ సైడ్ ఉంటుంది. ఉమ్. బట్ ఇక్కడ అవునవును. ఆల్ టుగెదర్ సీరియస్, కొంచెం కస్ వర్డ్స్ బాగానే వాడతాడు. కానీ మనోడి స్టైల్లో అలా ఫ్లోలో కలిపేస్తాడు అనమాట, లిటరల్లీ నీకు వినిపించేలా కాకుండా బాగా మరి శ్రీ కలిపేస్తాడు. విష్ణు లాగా కాకుండా రైట్. రైట్. వినిపించి వినిపించినట్టు కలిపి, అంటే వినిపించి అది వినిపించినట్టు బాగానే నేచురల్ ఫ్లో లాగా అనిపించింది. అంటే ఏదో ఇన్హిబిషన్ తో చెప్పినట్టు కూడా ఏమి అనిపించలేదు. ట్రూలీ ఉంది. బిలీవ్ చేసి ఈ క్యారెక్టర్ నేను చేయగలను అనుకునే చేసినాడు. అంటే నాకు సర్ప్రైజింగ్ అనిపించింది. బేసికల్లీ కొంచెం ఇంటెన్స్ క్యారెక్టర్ ఇది, కొంచెం డీప్ క్యారెక్టర్ ఇంకా చెప్పాలంటే. రైట్. అది నాని, నేను అంటే నాని చేయడం వల్ల ఇంకెక్కువ ఇంపాక్ట్ ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు నాని ఇంత యాక్షన్ కానీ, ఇంత వైలెన్స్ కానీ, రైట్. ఆర్ ఇంత డీప్ క్యారెక్టర్స్ చేయడం చూడలేదు. దసరా అయినవే చెప్పొచ్చు కానీ అందులో కామిక్స్ సైడ్ ఎక్కువ ఉంటది. అవును. దీంట్లో సీరియస్ సినిమా మొత్తంలో అర్జున్ సర్కార్ నుండి బయటికి రాడు నాని. ఏమో ఆ, ఆ అసలు లవ్ సీన్స్ లో కొంచెం తప్ప నాని ఎక్కడ కనిపించాడు అసలు. ఎగ్జాక్ట్లీ. అర్జున్ సర్కారే కనిపిస్తాడు. వాడి క్యారెక్టర్ ఇది 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 అని చెప్పి క్లియర్ గా ఐడియా ఉంటుంది. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు కూడా మనకు ఒక ఐడియా ఉంటుంది. అండ్ నెక్స్ట్ శ్రీనిధి. శ్రీనిధి క్యారెక్టర్ వచ్చేసి ఇట్స్ సర్ప్రైజ్ ఫర్ మీ. అంటే నేను అంటే ఫస్ట్ హిట్, రెండు హిట్ పోర్షన్స్ చూసుకుంటే హీరోయిన్ కి రోల్ ఉంటది. బట్ ఇందులో ఏముంటదా అన్న క్వశ్చన్ మార్క్ తో స్టార్ట్ అయ్యి, ఓకే షీఈస్ గాట్ అ గుడ్ రోల్. అది బాగా అనిపించింది నాకు. ఓన్లీ సాంగ్స్, ఒక లవ్ ట్రాక్ అనే యా, కాకుండా. అంటే బాగా బ్లెండ్ చేసుకున్నాడు యాక్చువల్లీ. అంటే రైట్. నేను సర్ప్రైజ్ లాగా అవ్వలేదు. మోస్ట్ ప్రాబ్లీ హింట్ అంటే డౌట్ పడుతున్నా, ఇది ఇది జరగచ్చు, ఇలా ఇంట్రొడ్యూస్ చేస్తారు హీరోయిన్ అని. బట్ ఏ టైంలో ఓపెన్ అవుతుంది అనేది కొంచెం సడన్ గా మనకు కూడా అరే అవునా అన్నట్టుగా ఉంటుంది. కానీ మూవీలో ఓవరాల్ గా ఇప్పుడు మనం శైలేష్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ రైటింగ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సినిమాలకి. రైట్. దీంట్లో నువ్వు అన్నట్టు కమర్షియల్ వాల్యూస్ అవన్నీ పెరిగాయి, కానీ రైటింగ్ వైజ్ కొంచెం వాటితో కంపారిటివ్లీ ఆబ్వియస్లీ ఎవరినైనా హిట్ 1 2 3లో ఫేవరెట్ అడిగితే నాకు తెలిసి మోస్ట్ పీపుల్ 1 అని చెప్తారు. ఎందుకంటే ఆ ఇంటెన్స్, ఆ రైటింగ్ కానీ, ఆ డ్రామా ప్లే కానీ బాగుంటుంది దాంట్లో. రైట్. దీంట్లో ఆబ్వియస్లీ అన్ని కుదరవు ఆబ్వియస్లీ ప్రతి పాటలో. బట్ దీంట్లో అదే
ప్రెడిక్టబిలిటీ అనేది నాకు ఒక ఒక చిన్న కంప్లైంట్ లాగా చెప్తాను నేను. చాలా సీన్‌లో మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. ఒక లీనియర్ స్క్రీన్ ప్లే లాగా ఎళ్తుంటది. ఏం ట్విస్ట్‌లు అవును. అండ్ టర్న్స్ అంటే చిన్న చిన్నవి ఉన్నాయి గానీ కైండ్ ఆఫ్ ప్రెడిక్ట్ చేయొచ్చు. తన ఫోకస్ దాని మీద లేదు. అది క్లియర్‌గా తెలుస్తుంది. ఫోకస్ అంతా ఒక ఎగ్జాక్ట్‌లీ. ప్రెజెంటేషన్, ఒక మంచి ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ చేయాలనే దాని మీదే ఉంది. బట్ ఆ విలన్ ప్రతీక్ బబ్బర్ యాక్టర్ తీసుకోవడం వల్ల వాడి స్పీచ్ వింటున్నప్పుడు నాకు వావ్! ఏదో సంథింగ్ బిగ్ ఈస్ హ్మ్. హ్యాపెనింగ్ అనేది ప్రతి సీన్‌లో సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది చూపిస్తాడు మనకు గాని రైట్. వాడు ఆ స్పీచ్ తర్వాత విలన్ పెద్ద ఏం లేదనిపించింది. అంటే హీరో కూడా తిడతాడు ఈనవే నువ్వు ప్రతిదీ ఎలా నమ్మేస్తున్నావు అని చెప్పి. రైట్. రైట్. విలనే ఎవడేం చెప్పినా నమ్ముతాడా ఇది అన్నట్టుగా అంటే పర్పస్ లేదేమో అన్నట్టు అనిపిస్తది. పర్పస్ ఆబ్వియస్లీ క్లైమాక్స్‌లో చెప్తాడు. అంటే ఎందుకు ఇదంతా యాక్చువల్లీ జరుగుతుందనేది. అదంతా పర్పస్‌లెస్సే అది ఒక రకంగా. అంటే ఆ! నీకు ఫస్ట్ పార్ట్, సెకండ్ మిస్టర్ పార్ట్‌తో అవ్వదు అది. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్‌తో చూసుకుంటే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్‌లో నీకు హ్మ్. క్లియర్ పర్పస్ ఉంటది. అసలు ఆ మర్డర్ ఎందుకు జరిగింది? హ్మ్. ఆ హ్మ్. సెకండ్ పార్ట్‌లో నీకు ఆ సీక్వెన్స్ ఆఫ్ మర్డర్స్ ఎందుకు వాడికో బ్యాక్ స్టోరీ జరిగింది? ఉంటది. ఆ విలన్‌కి కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంటది. సో, హ్మ్. బేసికల్లీ నువ్వు ప్రాపర్ రిలేట్ బ్యాక్ స్టోరీ. అవ్వగలవు. ఓకే. ఇట్ మేక్స్ సెన్స్ దట్ హి వెంట్ టు దట్ ఎక్స్‌టెంట్ అనేది నువ్వు రిలేట్ అవ్వగలవు. బట్ ఈ విషయంలో నీకు ఆ అక్కడ రిలేటబిలిటీ విలన్ ఉండదు. ఈస్ అఫెక్టెడ్ పర్సన్ గూడా. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. అవును. ఇక్కడ ఆ! విలన్ ఎందుకు అఫెక్ట్ అయ్యాడు? ఏ విషయంలో అఫెక్ట్ అయ్యాడో మనకు తెలీదసలు. వాళ్ళ బ్యాక్ స్టోరీయే తెలీదు. రైట్. అండ్ బట్ విలన్‌కి తమ్ముడు అమిత్ అని కనెక్షన్ నాకర్థం కాలే. ఎందుకు అనేది అస్సలు లేదు. అవసరం లేదది. యాహ్! హ్మ్. యాహ్! సో, అదర్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు 'రావు రమేష్' అన్నారు. అండ్ 'రావు రమేష్' గారు ఉన్నారు. అండ్ 'సముద్రఖని' గారు ఉన్నారు. పెద్ద క్యారెక్టర్స్ ఏం గాదు గానీ వాళ్ళకి పడ్డ రోల్స్‌లో ఓకే. ఎఫెక్టివ్. సీన్స్ అయితే ఆ! ఎఫెక్టివ్‌గున్నాయి. అవి మాత్రం హ్మ్. రాసుకున్నారు. ఎక్స్‌పీరియన్స్ వైస్ అయితే నేను సాటిస్ఫైడే. రైటింగ్ వైస్ కొంచెం మిగతా పార్ట్స్ మీద వీకర్ రైటింగ్ అన్నట్టు అనిపించింది. కేర్‌లెస్ అనను. కొంచెం హ్మ్. కంపారిటివ్‌లీ వీకర్ రైటింగ్ అనిపించింది యాహ్! నాకు. యాహ్! డెఫినైట్‌లీ. ఆ ఇన్వెస్టిగేటివ్‌ది కొంచెం పెట్టుంటే ఇంకా బావుండేది. మరీ ఒక హ్మ్. పాయింట్‌లో ఓపెన్ జేసేసి ఇక క్లైమాక్స్ వరకు మీరు జూడండి అయిపోయిందది. అన్నట్టు ఉంది. రైట్. అండ్ 'హిట్ 4' కంటిన్యూయేషన్ ఆబ్వియస్‌లీ మనం అనుకున్న యాక్టరే వచ్చేసారు. ఆ! అది సర్ప్రైజ్ గాదు. బట్ యాహ్! ద వే దే ఓపెన్డ్ అది నాకు నచ్చింది బాగా. ఆ! అండ్ మోరోవర్ బాగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసాడు. ఇప్పటివరకు నీకు 'కృష్ణదేవ్' ఫస్ట్ పార్ట్ అండ్ సారీ సెకండ్ పార్ట్ మన ఫస్ట్ పార్ట్ 'రుద్ర' ఆ! అండ్ థర్డ్ 'అర్జున్ సర్కార్' వీళ్ళందరిది ఒక్కొక్క ఆ! యూనిక్ క్యారెక్టరైజేషన్ ఉంది. అండ్ ఇప్పుడు ఫోర్త్ అవును. 'వీరప్పన్' దానికి కూడా కామిక్ యాంగిల్ టచ్ చేస్తున్నారు. సో, అవును. అది ఈగర్‌లీ అంటే వెయిటింగ్ అండ్ మెయిన్‌లీ ఆ యాక్టర్‌తో జనరల్‌గా ఆ యాక్టర్‌ని మనం పోలీస్ గెటప్‌లో చాలా సీరియస్‌గా చాలా చూసాం. సార్లు ఆ! చాలా సార్లు చాలా సీరియస్ నోట్‌లో చూసాము. సీరియస్ బట్ నోట్‌లో. అది ఇప్పుడు కామెడీ పోలీస్‌గా కామెడీ ఇప్పుడు యాడ్ చేస్తున్నారు. రైట్. అండ్ హి ఈస్ యాక్చువల్లీ నోన్ అవును. ఫర్ ఇట్. ఇది హి ఈస్ నోన్ ఫర్ ఇట్. అది క్యారెక్టర్ కాస్టింగ్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఎగ్జాక్ట్‌లీ. డైలాగ్స్ గూడా నేను బైలింగల్ రా అనడం ఆ! అవన్నీ గూడా అనే పర్సనల్ నోట్ అని ఈ ఈ మూవీ వైస్ చూసుకున్నా గూడా పర్ఫెక్ట్ అనిపిస్తున్నాయి. సో ఓవరాల్‌గా ఇఫ్ యూ వాంట్ టు టెల్ టు ద వ్యూవర్స్ ఏం సజెస్ట్ చేస్తావు మూవీ గురించి? నేనైతే అంటే జనరల్ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు సినిమా బాలేదంటే మీరు వెయిట్ చేయండి ఓటీటీలో చూడండి. ఆర్ ఇది ఇంత గ్రాండ్ స్కేల్ లేదు ఇలాంటివి చెప్తాం కదా! రైట్. ఓటీటీ ఆర్ థియేటర్ అని చెప్తే నేను డెఫినైట్లీ థియేటర్ అట్‌లీస్ట్ ఫర్ ద సెకండ్ పార్ట్ థియేటర్‌లో యాహ్! చూడండి అని చెప్తా. ఎందుకంటే అది ఓటీటీలో మన అటెన్షన్ అంతా ఉండదు. అండ్ హ్మ్. ఆ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే శైలేష్ ప్లాన్ చేసుకున్నాడో అది ఓటీటీలో ఐ థింక్ మనకి దొరకకపోవచ్చు. థియేటర్‌లో రైట్. డెఫినైట్లీ ఆ యాక్టర్ కోసం, ఆ డైరెక్టర్ కోసం వాళ్ళిద్దరికీ సంథింగ్ న్యూ ఇది. నథింగ్ కామన్ విత్ దేర్ ఓల్డ్ ఫిల్మ్స్. సో, రైట్. ఆ ఎక్స్‌పీరియన్స్ కోసం మీరు డెఫినైట్‌లీ కుదిరితే థియేటర్స్‌లో చూడండనైతే నేను చెప్తాను. యాహ్! యాహ్! అన్‌డౌటెడ్‌లీ. నేనైతే థియేటర్ అనే సజెస్ట్ చేస్తా. కావాలంటే థియేటర్‌లో ఫస్ట్ చూసి తర్వాత ఓటీటీకొచ్చాక మళ్ళీ కూర్చొని మళ్ళీ చూసుకోండి. చూడండి. బట్ డీటెయిల్స్ చూసుకొని డెఫినైట్‌లీ మైక్రో డీటెయిలింగ్ డెఫినైట్‌లీ థియేటర్ వాచ్ ఇది. యాహ్! డెఫినైట్‌లీ. యాహ్! సో, అది గైస్ దిస్ ఈస్ అబౌట్ హిట్ 3. సో, నెక్స్ట్ టైమ్ ఇంకొక వీడియో అండ్ ఇంకొక మూవీతో కలుద్దాం. అంటిల్ దెన్ బై.